తెలుసా నీకోసం? పిల్లలు ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేసినావా? ఈమె పేరు వసంత. గత 7 ఏళ్ల నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటుంది. మీలాంటి సేవామూర్తుల ఆశీస్సులతో సొంత గూటికి చేరుకుంది. సుమారు 2 నెలల క్రితం వసంత తన పుట్టింటి చిరునామా చెప్పగా 2025 జూన్ 2వ తేదీన ఆశ్రమ సిబ్బంది సూర్యాపేట జిల్లా మాచిరెడ్డిపల్లికి తీసుకువెళ్లడం జరిగింది. ఏమైతుంది మీకు? మా అన్న భార్య. నీకు తెలుసా అమ్మాయి? కానీ అక్కడ ఉన్న అన్నదమ్ముల కుటుంబం వసంతను వారి వద్ద ఉంచుకునేందుకు నిరాకరించారు. ఇట్లా అయినారు మొత్తం గుర్తు పడకుండా మీరు. నువ్వు కూడా అట్టే బాగుందా? ఏడుంటున్నావు మరి? ఆడ హాస్టల్లో ఉన్నా వచ్చిన. వారి ద్వారా భర్త నరసింహారెడ్డి కొడుకులకు సిబ్బంది ఫోన్ చేసి మాట్లాడగా తరువాత వచ్చి తీసుకువెళతామన్నారు. మాది అమ్మ నాన్న అనాథాశ్రమం చౌటుపల్లి ఉంటుంది. రామోజీపల్లి సిటీకి వెళ్ళి 20 కిలోమీటర్లు. అయితే మాకు పోలీసు వాళ్ళు ఉపయోగపడి మనం తీసుకొచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు. హైదరాబాద్కి వెళ్ళి దిల్సుఖ్నగర్కి వెళ్ళి పట్టుకొచ్చి మాకు ఉపయోగపరు. మా కాడికి వచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది. అయితే మేము ఎర్రగడ్డ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించినాం. ఎర్రగడ్డ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. మంచిగా అయింది. మంచిగా అయ్యి అడ్రస్ చెప్పింది. అడ్రస్ చెప్తే మాచిరెడ్డిపల్లి అంటే ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ వచ్చినాక ఈ ఊరోళ్ళందరినీ గుర్తుపడుతుంది. ఈ ఊరోళ్ళందరితో మాట్లాడుతుంది మంచిగా. మీ బామ్మర్దలను అడుగుతుంది మంచిగా. మీ బామ్మర్దలను అడుగుతుంది. ఇక్కడ వచ్చింది వాళ్ళ అన్నల పేర్లు చెప్తుంది. ఊర్లో అందరితో మాట్లాడుతుంది. అంతా గుర్తుపడుతుంది. అది ఇక్కడ చెప్తే ఇక్కడ ఉపయోగపడమని వచ్చినాం అనమాట. ఒక మాట మాట్లాడితే అయిపోతామ్మా. మీకు ఉపయోగిస్తున్నాడు. మీ ఆయన నెంబర్ అమ్మా, మీ ఆయన నెంబర్ మీకు అన్వర్ ఇస్తున్నాడు. మేము ఒక ఫోటో తీసుకుంటాం. అవును, అందరు తీసుకోవాలి. అన్వర్ నన్ను తీసుకోమని మాకైతే ఫస్ట్ ఈ ఊరు చెప్పింది. మా అమ్మగారు వాళ్ళ ఊరు అని చెప్పింది. మాకు అడ్రస్ చెప్పింది. వాళ్ళందరూ ఉన్నారు కదా, నేనేం చేస్తాను? వసంతను తీసుకుని అక్కడ నుండి వచ్చేసిన సిబ్బంది ఆ తరువాత రోజు జూన్ 3న హైదరాబాదులోని కొడుకు పనిచేసే చోటుకు వెళ్ళగా తను అక్కడ లేడని వసంతకు బావవరుస అయ్యే లక్ష్మారెడ్డి చెప్పాడు. పెద్ద కొడుకు విష్ణువర్ధన్తో ఫోన్లో మాట్లాడగా ఆశ్రమంలో ఉంచండి, 2 రోజుల్లో వచ్చి తీసుకువెళతామన్నారు. బాగా వచ్చిండు ఇక్కడికి. మరి ఇక్కడ నీ జైడికిలా రావాలి ఇంటికి. వసంతను తీసుకువెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అసలు వసంతకు చేసిన జబ్బు ఏమిటి? 2 పిల్లలకు తల్లి అయిన వసంత భర్త నరసింహారెడ్డి ఏమయ్యాడు? సొంతవారే ఆదరించడానికి వెనుకడుగు వేస్తున్న వసంత గతం ఏమిటి? దాదాపు 7 ఏళ్ల క్రితం దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద మతిహీనురాలై తిరుగుతున్న వసంతను సేవాశ్రమానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటూ ఆశ్రమంలోని హాస్పిటల్లో వైద్యం పొందింది. చికిత్స తీసుకుంటూ ఉండడంతో వసంత ఆరోగ్యం
కొంచెం కొంచెం మెరుగుపడింది. వైద్యశాలలో రోగులకు సేవ చేసేది. కాయగూరలు కోయడం, బట్టలు ఆరేయడం వంటి పనులలో భాగమయ్యేది. తనలాంటి అనాథులతో సంతోషంగా గడిపేది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించేది. రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళానందమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర 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 మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్థితి భవంతో మహంతో న గృహంతుం. తదాస్తు తదాస్తు తదాస్తు. తనలో వచ్చిన మార్పుతో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని చిరునామా చెప్పింది. వసంత చెప్పిన ప్రకారం మాచిరెడ్డిపల్లికి వెళ్ళగా బంధువులు తనను తీసుకునేందుకు అంగీకరించలేదు. అప్పటికే రెండో పెళ్లి చేసుకున్న వసంత భర్త నరసింహారెడ్డి భార్య గురించి తెలుసుకుని జూన్ 6న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చాడు. 20 ఏళ్ల క్రితం మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, కానీ దొరకలేదని అన్నాడు. ఏం కంప్లీట్ ఉంది? మిస్సింగ్. ఎన్ని సంవత్సరాల కింద? అప్పుడే ఇక మా ఇల్లు ఎప్పుడైతే వెళ్ళిపోయాను. మరి ఆశ్రమంలో ఉన్నాడు తెలుసా మీకు? మాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణీ శంకర్ గారు వసంత దగ్గరకు వెళ్ళి, మీ ఆయన వచ్చాడు, వెళతావా అంటే వెళ్తాను అని సంతోషపడింది. వసంత, ఎవరు వచ్చారు తెలుసా నీకోసం? నువ్వు ఎప్పటి నుంచి ఇంటికి పోతా 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 అంటున్నావు కదా, ఇన్ని రోజులు నీకోసం ఎవరు రాలేదు. మళ్ళీ మన నువ్వు అడ్రస్ చెప్పినావు. అడ్రస్ చెప్పినప్పుడు నేను తీసుకెళ్ళినాం కదా మీ ఇంటికి. ఏమన్నారు అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు? మా ఇంటికి వెళ్ళినప్పుడు 2 రోజులు ఆగిన తర్వాత తీసుకుపోతా. 2 days అయిన తర్వాత వచ్చి తీసుకెళ్తాం అన్నారు కదా. ఇప్పుడు వచ్చేసింది మరి మీ ఆయన. వెళ్తా. సంతోషంగా ఉందా వెళ్ళడం ఇంటికి? మరి ఉండొచ్చు కదా ఇక్కడ. వెళ్తా. వెళ్తావా? ఉండవా? సరే మరి పోదాం మరి. ఆశ్రమంలోని తన తోటి స్నేహితులకు, ఆశ్రమ సిబ్బందికి వీడ్కోలు చెప్పి భర్త వద్దకు వెళ్ళింది. భర్తను కలిసి మంచి చెడ్డ మాట్లాడుకొని పిల్లలకు పెళ్లి చేశావా అని అడిగింది. పిల్లలు ఏం చేస్తారు? పెళ్లి చేసినావా? 4 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోతాను. నేను వస్తా. ఎక్కడ నుంచి ఉంటావు? ఎక్కడ ఉంచాను? ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారిని కలిసిన నరసింహారెడ్డి తను అంగవికలాంగుడినని, 1 నెల ఆశ్రమంలో ఉంచితే మళ్లీ వచ్చి తీసుకువెళతానని, అప్పటిలోగా తను ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేస్తానని అనడంతో అంగీకరించారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఒక 1 month టైం ఇయ్యరు సార్, నేనే వచ్చి తీసుకెళ్ళిపోతాను, మీకు ఇబ్బంది పెట్టాను ఇక. అది ఏమ్మా? వెళ్తా అంటున్నా. అంటే 4 రోజులు ఉండి అంటున్నావు. వద్దు, ఉండను అన్నా.
నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా ఉన్నావు, నువ్వు నీ బాధలు ఎవరు కావాలండి? పెళ్లి కూడా చేసుకున్నావా? ఆ, పెళ్లి చేసుకుని 3 పిల్లలు కూడా. ముగ్గురు పిల్లలు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వచ్చే నెలలో తీసుకువెళ్లాలని నరసింహారెడ్డితో హామీ పత్రంపై సంతకం పెట్టించుకున్నారు సిబ్బంది. ఇచ్చిన మాట ప్రకారం భార్య వసంతను తీసుకువెళ్లేందుకు వచ్చిన నరసింహారెడ్డి తన మానసిక స్థితి ఇంకా మెరుగుపడలేదని, మళ్లీ ఇబ్బంది పెడుతుందేమోనని అనడంతో గట్టు శంకర్ గారు మందలించి వసంతను బాగా చూసుకోమని, మాత్రలు తప్పకుండా వాడాలని, ఇబ్బంది పెడితే ఆశ్రమానికి సమాచారం అందించమని చెప్పారు. ఇకపై వసంత పూర్తి బాధ్యత తనదని, బయటకు ఎక్కడికి వెళ్లకుండా చూసుకుంటానని భర్త నరసింహారెడ్డితో హామీ పత్రంపై మరోసారి సంతకం పెట్టించుకోవడం జరిగింది. ఇరవై ఏళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా భార్యను 7 ఏళ్లుగా సంరక్షిస్తున్న ఆశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. నేను నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిన. మా మిస్సెస్ తప్పిపోయి 27 ఏళ్ళు. ఆశ్రమాలు తీసుకొచ్చిండ్రు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. నేను మైండ్ అప్సెట్ ఉండే, అది గోళీలు వాడిపించి ఓకే చేయించిండ్రు సార్ వాళ్ళు. ధన్యవాదాలు వాళ్ళకు. థ్యాంక్ యూ. వసంత భర్తతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఇటువంటి అనాథులు వందలాది మంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారు. వీళ్లు కూడా వీలైనంత త్వరగా కుటుంబం చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.